సోదరులారా, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళారు, కాలేజీలో పాస్ అయ్యారు, బైబిల్ జ్ఞానం గొప్పదని ఒకరినొకరు విమర్శించుకోవటము, డిబేట్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకటి ఆలోచన చేయండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పేతురు పిలిచినప్పుడు చేపలు పట్టుకుని ఆయన పిలిపించి ఆయన చేత వాక్యం చెప్తే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 3,000 మంది రక్షించబడ్డారు. ఏ ట్రైనింగ్ ఉందో చెప్పండి మీకు? ప్రభు ద్వారా నువ్వు పిలువబడ్డావా? ప్రభు ద్వారా పంపించబడ్డావా? మరి విశ్వాసం ద్వారా సేవ చేస్తున్నావా? దేవుని యొక్క శక్తి కలిగి ఉన్నావా? అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఆయన ధర్మశాస్త్రంలో మహాపండితుడైతే మరి ప్రభు ఏం చేసినట్టు నువ్వు అననీయ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అననీయ దగ్గరికి వెళితే ఎందుకు? అక్కడ సంఘ దర్శనం అంటే ఏంటి, సువార్త దర్శనం అంటే ఏంటి, కష్టాలు ఏంటి, బాధలు ఏంటి, శ్రమలన్నీ నేర్చుకుంటాడు. అలాగా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత సేవలో పాలు పొంది అనేక సంఘాలు కడుతూ వచ్చాడు. అది నిజమైనటువంటి. అందుకని పౌలు ఏమన్నాడు? ఏమేమి నాకు లాభమై ఉన్నాడు, క్రీస్తు కొరకే నష్టం వచ్చి చేసుకుంటున్నాం. మనం ఏం చేసుకుంటున్నాం? ఆత్మను రక్షించాలనుకున్నావా?